శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 23 మార్చి నుండి 29 మార్చి వరకు ద్వాదశ రాశుల వారికి వంగరవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ యొక్క వారంలో 29వ తారీఖున షష్టగ్రహ కూటమి జరుగుతున్నది. ఆల్రెడీ ఈ యొక్క వారంలోనే వచ్చేటప్పటికీ మనకు వారం ప్రథమంలోనే పంచగ్రహ కూటమి జరుగుతున్నది. రాహు, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా దాంతోపాటు శని కలవబోతున్నాడు. మరియు అదేవిధంగా చంద్రుడు కలవబోతూ షష్టగ్రహ కూటమిగా మారబోతున్నది. వీటితో పాటు కేతువు ఈ యొక్క వారంలో మనం గమనించినట్లయితే ఎటువంటి మార్పు లేదు, కన్యలో కొనసాగుతున్నాడు. గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ఈ యొక్క వారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు కొంచెం ఆర్థికమైనటువంటి ఖర్చులతో కూడుకున్నటువంటి వారంగా ఉంటుంది. వారం ప్రథమంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా రొటేషన్ అనేది అనుకూలంగా ఉన్నప్పటికీ సంపాదించినటువంటి డబ్బులు ఎక్కువ శాతం ఏదో ఒక ఆన్లైన్ షాపింగ్కి, అనవసరమైనటువంటి ఖర్చులకి, దుబారా ఖర్చులుగా ఖర్చు పెట్టడం, కట్టాల్సిన చోట కట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది, పరిపాటిగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. ధైర్యం ఉంటే ఎంత విషయాన్నైనా సరే, ఎంత కష్టాన్నైనా సరే సాధించగలుగుతారనే నమ్మకం అనేది ఉంటుంది. ఆ యొక్క నమ్మకాన్ని గట్టిగా కలిగి ఉండగలుగుతారు. సమయానికి డబ్బు అడ్జస్ట్ చేయగలుగుతారు. కట్టాల్సినటువంటి ఈఎంఐలు, కట్టాల్సిన చోట డబ్బు ఎవరి సహాయమైనా సరే తీసుకొని, బంధువుల సహాయంతో తీసుకొని డబ్బు అడ్జస్ట్మెంట్ చేసేసి కట్టగలుగుతారు. గృహ సంబంధితమైన విషయాల్లో, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తారు. ఉద్యోగపరంగా మీరు చేసేటువంటి కృషికి, మీరు చేసేటువంటి కష్టానికి ఉన్నత అధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ఇది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితంగా భావించగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి అనుకున్న ఎక్స్పెక్టేషన్స్తో మానసికంగా గ్యారంటీగా రావాల్సినటువంటి నా కష్టానికి తగినటువంటి ఫలితాలు, నా కష్టానికి తగినటువంటి ఒక మంచి ప్రమోషను, లేకపోతే మార్పు కానీ జీవితంలో వస్తుందని చెప్పి ఒక నమ్మకంతో ఉండగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఖర్చు పరంగా చాలా జాగ్రత్తగా ఈ వారం నెట్టాలని చెప్పి భావిస్తారు. ఏదో విధంగా ఈ వారం ఈ యొక్క నెల గడిచిపోతున్నది. ఈ నెల చివరిలో ఏదో విధంగా ముందుకు వెళ్ళాలి, అవసరమైతే కుటుంబంలో ఎవరైనా సహాయం తీసుకొని ఈ వారం నడితే ఈ నెల అయిపోతుందని చెప్పి ఒక ఆలోచనకు రావడం జరుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా రొటేషన్స్ అనేవి సానుకూలంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారంలో సమయానికి రావాల్సినటువంటి డబ్బు ఏదో విధంగా రాబట్టడం జరుగుతుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు మరియు అదేవిధంగా ఏవైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి భావిస్తారో, అధికారులతో ఏదో విధంగా పరిచయాలు పెంచుకొని జరగాల్సినటువంటి పనులను సామధాన ఉపాయాలను ఉపయోగించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు. అన్ని విషయాలను ముందుకు తీసుకురాగలుగుతారు. ఒక విధంగా రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి, కొంచెం జీవితంలో ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితిని మీరు చూడగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయంగా కూడా మీరు అనుకున్నటువంటి స్థితికి చేరుకోవడానికి రాజకీయ అండదండలు పరిపూర్ణంగా సాధించాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కానీ వాటి గురించి రాస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా బాగా ఉత్తీర్ణత సాధించగలుగుతారు. పోలీస్, రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలమైనటువంటి కుజుడు గురువు యొక్క స్థితిరీత్యా ఉద్యోగపరంగాను, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ అనుకూలత సాధించగలుగుతారు. వాటితో పాటు విద్యా సంబంధితమైన విషయాల్లోనూ
సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో ఇక షష్టగ్రహ కూటమి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది ఆరంభం అవుతుంది. 29వ తారీఖున శని వ్యయ స్థానంలోకి రాబోతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావ రీత్యా రాత్రి 11 గంటల 15 నిమిషాలకి ఏలినాటి శని ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది. రాహువు శని కలిసి వ్యయ స్థానంలో ఉంటున్నాడు. దాదాపు మే 18వ తారీఖు వరకు రాహువు శని కలిసి ఉంటున్నారు. ఈ యొక్క సమయంలో రాహు ప్రభావరీత్యా శని ప్రభావరీత్యా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీరు కష్టపడి సంపాదించింది, ఆ విషయాన్ని గమనించండి. అదేవిధంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ఈ యొక్క షష్టగ్రహ కూటమి అంత యోగాన్ని ఇవ్వదు కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని పూజించండి. దుర్గాదేవి దేవాలయ దర్శనం ఈ రాబోతున్నటువంటి మే 14వ తారీఖు వరకు కుంకుమ అర్చన చేయించుకోండి. దాంతోపాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం ప్రతి శనివారం. నాన్ వెజ్ డ్రింక్స్కి దూరంగా ఉండండి. వ్యాపార విషయాల్లో భారీ ఇన్వెస్ట్మెంట్స్ అని కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్ళండి. ఇది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఇక్కడ శని మొదటి పాదంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోండి. వయోవృద్ధులు కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి 29వ తారీఖున జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత, స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. వ్యాపారంలో ముందుకు ఎదగాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. 29వ తారీఖు వరకు అంటే ఏప్రిల్ 3వ తారీఖు వరకు కూడా వచ్చేటప్పటికి కుజుడు ధనస్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారికి ఖర్చు కారకుడుగా ఉంటాడు. కొంచెం ఆ విషయంలో కొంచెం గమనించాలి. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలనుకుంటారు. ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు దుబారా ఖర్చు ఆన్లైన్ షాపింగ్లో కానీ కొన్న వస్తువునే కొనటం, అనవసరమైనటువంటి వస్తువులు ఇంట్లో పేర్చుకుపోవటం, ఆ యొక్క ఖర్చును తగ్గించుకోవాలనుకుంటారు. ఈ విషయాన్ని కుటుంబంలో అందరితో సంప్రదించి ఒక నిర్ణయానికి రావాలనుకుంటారు. జీవిత భాగస్వామితో ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ మాట్లాడే ప్రతి విషయంలోనూ కోపతాపాలను తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి కోపతాపాలతో మనకు వచ్చేదానికంట పోయేది ఎక్కువగా ఉంటుందని చెప్పి భావించడం జరుగుతుంది. ఆ విషయాన్ని 1-2 సార్లు కుటుంబ సభ్యులతో చర్చించగలుగుతారు. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఏది ఏమైనా సరే నేను చేసినటువంటి కష్టానికి నాకు రావాల్సినటువంటి గౌరవం అనేది దక్కుతుంది అని చెప్పి ఒక నమ్మకంతో ఉండగలుగుతారు. వివాహ సంబంధితమైన విషయాల్లోనూ వివాహ వేడుకల్లోనూ శుభకార్యాల్లోనూ పాల్గొంటారు. బంధువులతో స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. వారితో ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణం కావాలి జీవితంలో అని చెప్పి మీరు ఎదురు చూస్తారు. ఇంట్లో ఉన్నటువంటి వారికి వివాహ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. వాటిలో దూరపు బంధువుల యొక్క సహకారం తీసుకోవటం ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. మరియు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ ప్రమోషన్స్లోనూ ఇంక్రిమెంట్స్ విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో ఒక మంచి సయోధ్య ఏర్పడుతుంది. మీరు చేస్తున్నటువంటి కష్టానికి గుర్తింపు తగ్గుతుంది. ప్రమోషన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి గుర్తింపు, ఒక మంచి ఎంకరేజ్మెంట్ పిలిచి మీరు చేస్తున్నటువంటి ఆ పని మీరు చేశారు కాబట్టి మీకు గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మీకు ఉన్నతాధికారులు చెప్పడం ఒక మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఎంత ఏమైనప్పటికీ కూడా మీ యొక్క ఎదుగుదలను చూసేటువంటి వారు, ఏడ్చేటువంటి వారు కూడా ఎక్కువ అవుతూ ఉంటారు. వీళ్ళందరినీ ఎలా తప్పించుకోవాలి, ఎందుకు ఇంత నా మీద వైషమ్యాలను కక్కుతున్నారని చెప్పి అర్థం కానటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఒక పక్క మీరు పడేటువంటి కష్టం ఒక పక్కనైతే, కుటుంబంలో అందరూ ఒక్కొక్కరు ఒక విధంగా ఉండడం, అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి వారు సరిగా స్పందించకపోవటం అర్థం కానటువంటి విషయం. సొసైటీలో ఏమో మీకున్నటువంటి గొప్ప పేరు, ఎక్కడ పోయినా మీరు
మీరు చేసేటువంటి మంచి పనులకి గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. కానీ కుటుంబంలో మటుకు మీకు ఇవ్వాల్సినటువంటి వాల్యూ రావట్లేదు అని చెప్పి ఒక బాధ అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా విద్యార్థులు కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి వాటి మీద కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే సానుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా చదవండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. వీలైతే మంగళవారం పూట హనుమాన్ దేవాలయంలో ఆకు పూజ చేయించండి. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మానసికంగా ఉండేటువంటి వ్యధ, ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగపరంగా కొంచెం ప్రశాంతత పొందగలుగుతారు. ఖర్చే ఉంటుంది. ఉద్యోగపరంగా మీ మీద అధికమైనటువంటి ప్రెజర్ని మోపి ఆ యొక్క ఆనందాన్ని చూసేటువంటి వారు కొంతమంది తయారవుతారు. మీ మీద ఉన్నవి లేనటువంటివి ప్రచారం చేస్తూ వారి యొక్క సునకానందం ఎక్కువ పొందేటువంటి వారు జనాలు ఎక్కువ ఉంటారు. వారందరికీ మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగినట్టుగా ఒక మంచి ఫలితం పొందగలుగుతారు. షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో అది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కొన్ని రోజులు ఈ రాశి వారికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవితో కూడుకున్నటువంటి యొక్క షష్టగ్రహ కూటమి కొంచెం మంచి ఫలితాన్ని ఉద్యోగపరంగా ఇవ్వగలుగుతుంది. మీరు చేస్తున్నటువంటి కష్టానికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం, వారి యొక్క ఆదరణ మీరు చూరగొనటం ఒక మంచి పరిణామంగా ఉంటుంది. మీకు చేస్తున్నటువంటి వారికి ఒక మంచి ప్రోత్సాహకం దొరకటం, ఇంక్రిమెంట్స్లోను ప్రమోషన్స్లోను ఒక అడుగు ముందు ఉండటం మానసిక ఆనందానికి ఇవ్వగలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చేస్తున్నటువంటి కృషికి తగినటువంటి ఫలితం అనేది ఎప్పటికైనా తక్కుతుంది అని చెప్పి ఒక మంచి నమ్మకం అనేది కలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మానసికమైనటువంటి చింత కొంచెం ఎక్కువగా ఉండడానికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు కారకుడుగా ఉంటాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ వివాహ బంధాల్లో ఉండేటువంటి వారు కోపాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మీకు కోపం మీ ఇంట్లో ఉన్నటువంటి వారితోనూ మరియు అదేవిధంగా మీ జీవిత భాగస్వామితోనూ పంచుకోవటం వల్ల అది కొంచెం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దుబారా ఖర్చుని, ఆన్లైన్ ట్రేడింగ్ని, ఆన్లైన్లో బెట్టింగ్స్ని వీటన్నిటికీ దూరంగా ఉండడం అనేది రాశి వారికి మంచిది. అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. డబ్బు సంపాదిస్తున్నాను, అదేవిధంగా డబ్బు ఎటుపోతుందో ఒక లెక్క రాయాలనుకుంటారు. దానికి తగినటువంటి కార్యాచరణలోకి తీసుకెళ్ళగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెరుగుతున్నటువంటి వయసుతో పాటు ఆరోగ్యపరంగాను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ యొక్క డైట్ రిలేటెడ్గా కానీ, తినే తిండి పదార్థాల్లో కానీ, లేకపోతే ఈ యొక్క మెడిసిన్స్లో ముఖ్యంగా న్యాచురోపతి, హోమియోపతి వైపు ఎక్కువగా మనసు మళ్ళటం, యోగా చేయాలని చెప్పి ఒక ఆలోచన రావటం, వాకింగ్ చేయాలని చెప్పి ఒక ఆలోచనలు ఎక్కువగా జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ఒక మంచి పాజిటివ్ నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి జీవితంలో నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెహికల్ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు ముఖ్యంగా బాగా రాణించగలుగుతారు. మ్యాథమెటిక్స్లో 1-2 సార్లు జాగ్రత్తలు తీసుకొని బాగా శ్రమ చేసి ముందుకు వెళ్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మానసికమైనటువంటి కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అవడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ అనుకూలత కోసం కుజుడిని ఎక్కువగా పూజించడం, కుజగ్రహ మంత్రం చేసుకోవటం, మరియు అదేవిధంగా రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, హనుమాన్ దేవాలయంలో హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. మరియు అదేవిధంగా సింధూరాన్ని ప్రతినిత్యం ధరించటం, వీలైతే ఒక మంగళవారం పూట ఆకు పూజ చేయించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితి కొనసాగుతూ ఉంటుంది. ఖర్చు విషయంలో దుబారా ఖర్చు తగ్గించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అనవసరమైనటువంటి షాపింగ్లు,
అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలనుకుంటారు. ఏ పనైనా సరే అవసరం లేనటువంటి పనిలోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు, దూరంగా ఉండాలి. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ యొక్క మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ కేసులు, పోలీస్ స్టేషన్ వివరాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విధంగానే ముందుకు వెళ్తారు. కానీ అనవసరమైనలో దూరంగా ఉండాలనుకుని మీరు చేసేటువంటి ప్రయత్నాలకి కొంతమంది పని కట్టుకొని మిమ్మల్ని పిలిచి మధ్యలో కూర్చోబెట్టి పంచాయతీల్లో అనవసరమైనటువంటి తగాదాలు మీ తలకు చుట్టేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేయడానికి పూనుకుంటూ ఉంటారు. వారందరి నుంచి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి తగాదాలకు మనకు అనవసరం. కుటుంబంలో ఉన్నటువంటి పరువు అనేది దూరం చేసుకోకూడదు అని అనుకుంటారు. దానికి తగిన విధంగానే ఒక కార్యాచరణ అనేది రూపొందించుకుంటారు. ఈ అనవసరమైనటువంటి తగాదాలతో పాటు ఇలాంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి వారికి సరైనటువంటి బుద్ధి చెప్పాలనుకుంటారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సంపాదించేటువంటి డబ్బు ఒక రకంగా ఉన్నప్పటికీ ఈ అనవసరమైనటువంటి గొడవలకి దూరంగా ఉండాలనుకుంటారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతతను, ధైర్యాన్ని కలిగి ఉంటారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఈ యొక్క రాశి వారికి 29వ తారీఖున అష్టమ శని ప్రభావం అనేది తగ్గుతుంది. తర్వాత ఈ రాశి వారికి కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత, వయోవృద్ధులకి కూడా కొంచెం ఆరోగ్యపరంగా స్థిమితమైనటువంటి పరిస్థితి అనేది ఏర్పడగలుగుతుంది. వృత్తిపరంగా కూడా ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాశి వారికి. ఈ యొక్క నెలలో షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతుందో అది భాగ్యస్థానాల్లో జరుగుతున్నది. అది గతంలో గడిచిపోయినటువంటి అష్టమ శనిలో ఉన్నటువంటి ప్రభావం కన్నా ఈ యొక్క షష్టగ్రహ కూటమి కొంచెం ప్రభావాన్ని తగ్గించగలుగుతుంది. ఆరోగ్యపరంగా అనేది రికవరీ పొందగలుగుతారు. ఫైనాన్షియల్గాను కొంచెం బెటర్మెంట్ అనేది రాశి వారు ఎదురు చూడగలుగుతారు. గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగాను, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక రకమైనటువంటి పాజిటివ్నెస్ని ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి అశాంతిని దూరం చేయగలుగుతుంది రాశి వారికి. కానీ వివాహ ప్రయత్నాల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అర్థం కానటువంటి స్థితిలో వివాహ సంబంధాలు దగ్గరికి రావటం, దూరంగా జరగటం అర్థం కానటువంటి విషయం. ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి వారికి పెళ్ళి అవుతుందా అవదా, ఎప్పుడు అవుతుంది వీరికి పెళ్ళి అనే ఒక మానసికమైనటువంటి స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి కొంచెం ఆట విడుపు తీసుకోవాలనుకుంటారు. ఒక మంచి గ్యాప్ తీసుకోవాలి, బయటకు ఎక్కడికన్నా దూర ప్రదేశానికి వెళ్ళి మానసిక ప్రశాంతత పొందాలనుకుంటారు. అంటే కుటుంబంలో జరిగేటువంటి వివాహాల్లో పాల్గొని బంధువులతో ఈ యొక్క విషయాలు చర్చించినట్లయితే వారి యొక్క సహాయం పనికి వస్తుందని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. కానీ కొన్ని విషయాల్లో బంధువుల కన్నా స్నేహితులు మంచివాళ్ళ అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, విద్యాలయాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ని ఎక్కువగా గణితంలో, యాప్టిట్యూడ్, రీజనింగ్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. కాబట్టి ఈ యొక్క పరిహారాల గురించి మనం చూసినట్లయితే కుజగ్రహ అష్టకాన్ని పఠించడం, కుజుడికి ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క హనుమాన్ దేవాలయ దర్శనం చేయండి. హనుమాన్ చాలీస నిత్యం పఠించండి, సింధూరాన్ని ధరించండి. మరియు అదేవిధంగా రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమిలో రాహు భాగ్యస్థానంలో ఉన్నాడు. వీలైతే ఇక షష్టగ్రహ కూటమి 29వ తారీఖు జరుగుతుంది. దుర్గాదేవి నేను ఎక్కువగా అనుష్ఠానం చేసుకోండి. దుర్గాదేవి దేవాలయానికి పోండి, అక్కడ కుంకుమార్చన చేసుకోండి. కుంకుమార్చన దాంతోపాటు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చన చేసుకోండి మీ యొక్క పేరుతో. ఇది మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఈ వారంగా ఈ రాశి వారికి వృత్తిపరంగా ఉన్నతాధికారులకు మెప్పు పొందగలుగుతారు. మీరు చేసేటువంటి కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. మీరు పడుతున్నటువంటి కష్టానికి, శారీరక శ్రమకి, మీ యొక్క మానసికమైనటువంటి తెలివితేటలకి తగినటువంటి గుర్తింపు రాగలుగుతుందని చెప్పి ఒక నమ్మకంతో ఏదైతే ఉన్నారో దానికి తగినటువంటి గుర్తింపు పొందగలుగుతారు. మరి అదేవిధంగా వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
మీరు చేసినటువంటి పనికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందటం, మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ, కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లోనూ, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో అనుకూలించేటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యవర్తి పంచాయతీలు సానుకూలపడే విధంగా కూడా గోచరిస్తూ ఉన్నది. రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో కలిగి ఉన్నాడు. ఇది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా వారు బాగా రాణించగలుగుతారు. మంచి ప్రతిభను కనబరచగలుగుతారు. ముఖ్యంగా ఒలింపియాడ్స్లో కానీ, ఎవరైతే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, చదరంగంలో కానీ, అంటే ఏవైతే గేమ్స్లో కూడా బాగా రాణించగలుగుతారు. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, వ్యాపార పరంగా రొటేషన్, సమయానికి రావలసినటువంటి డబ్బు సమయానికి రావటం అనేది మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వల్ల ఉన్నటువంటి వారు కొంచెం శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాని ముఖ్య కారణం ఈ రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని. వైవాహిక జీవితంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వివాహ విషయంలో, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. మాట్లాడే ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడాలని చెప్పి ఆలోచిస్తారు. ఎందుకంటే మాట్లాడే విధానమే అన్నిటికీ మూలకారకంగా ఉంది. ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ చేసేసి, బంధువులు, స్నేహితులు 4 నిమిషాలు మీ మనసుని కకలావికలం చేసేటువంటి మాటలను మీ మీద ప్రయోగించి ఫోన్ పెట్టేసేసి వారి పాటికి వారు ప్రశాంతంగా ఉంటారు. ఈ మధ్యలో వచ్చేటువంటి వారి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు. మూడో వ్యక్తి ప్రమేయం జీవితంలో మానసికమైనటువంటి శ్రమకు కారకంగా ఉండే విధంగా ఉంటుంది. అత్తమామలు మరియు అదేవిధంగా తోడికోడళ్ళు మధ్యలో వచ్చేటువంటి వారు జీవితంలో అనవసరమైనటువంటి వాక్యాలతో మానసికమైనటువంటి శ్రమకు గురి చేసే విధంగా ఉంటుంది. ఈ రాశివారు దుబారా ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయిస్తారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకోవడం అనేది మొదలు పెడతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉన్నప్పటికీ షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో, ఈ యొక్క షష్టగ్రహ కూటమితో వీరికి అష్టమ శని ప్రభావం అనేది స్టార్ట్ అవబోతున్నది. ఈ యొక్క 29వ తారీఖున, అంటే ఈ వారాంతంలో అష్టమ శని ప్రభావ రీత్యా వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగాను వయోవృద్ధులు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. జాగ్రత్తలు ముఖ్యంగా ఆరోగ్యపరంగా అంతర్లీనంగా ఉన్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వ్యాధులు బయటికి రావడానికి కూడా ఈ యొక్క సమయంలో జాగ్రత్తలు అనేవి అవసరం. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అనేది చూద్దాం. షష్టగ్రహ కూటమి ఈ రాశి వారికి అష్టమంలో జరుగుతున్నది. ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు సింహరాశి వారు ముఖ్యంగా ఆరోగ్యపరంగాను అన్ని విషయాల్లోనూ అనుకూలత కోసం దుర్గాదేవిని మరి వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని, శ్రీ మహాలక్ష్మిని, లక్ష్మీనారాయణ స్వామిని కూడా పూజించాలి. ఏవైతే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఏదైతే ఈ యొక్క నవధాన్యాలు ఉంటాయి కదా, ఆ యొక్క నవధాన్యాలని దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దానం ఇవ్వటం, నువ్వుల నూనె కానీ మరియు అదేవిధంగా 9 నవధాన్యాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క నవధాన్యాలను అక్కడ దేవాలయంలో దానం ఇచ్చిన తర్వాత శివాభిషేకం చేసుకోండి. ఇది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. భేదాభిప్రాయాలు కార్యాలయాల్లో ఉన్నప్పటికీ కూడా అవి సమసిపోతాయి. ఏదో విధంగా వాటిని సమసింపజేయాలి, కనపడకుండా చేయాలి అని చెప్పి భావిస్తారు. చిన్న చిన్న విషయాలని ఎక్కువగా పట్టించుకొని అన్ని విషయాలకి బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి మానసిక నిబ్రంతో ఉండగలుగుతారు. ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత అనేది సంపూర్ణంగా ఉంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు
కారకంగా ఉండకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడాలి. ఏదైనా విషయం ఉన్నా సరే దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవాలని చెప్పి నిర్ణయిస్తారు. అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి ఒక శుభ పరిణామంగా ముందుకు తీసుకురాగలుగుతారు. ఏదైనా ఒక విషయంలో కార్యాలయాల్లో మీ మీద మానసికమైనటువంటి శ్రమని, శారీరకమైనటువంటి శ్రమను మోపేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. వారిని ఒక కంటితో గమనిస్తూనే వారి యొక్క శ్రమని దూరంగా ఎలా జయించాలని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ముందుకు తీసుకురాగలుగుతారు. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో బంధువుల సహాయం తీసుకొని స్నేహితుల సహాయం ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. ఉద్యోగంలో మీ మీద వారి యొక్క పని కూడా పెట్టి వారు పని చేయకుండా మీ యొక్క పనిని గమనించేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారిని ఒక మంచి గుణపాఠం చెప్పాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారు. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లోనూ ఉద్యోగపరంగా మార్పు చేర్పుల గురించి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభించాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థితి బాగున్నప్పటికీ కూడా ఈ యొక్క శారీరక శ్రమ, మానసిక శ్రమ, ఇంటి నుంచి దూరంగా ఉండటం అర్థం కానటువంటి పరిస్థితిగా అనిపిస్తున్నది. మార్పు అనేది అనివార్యంగా మీరు భావిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఆరంభించాలి, లేకుంటే ఉద్యోగమే మారాలి అని చెప్పి మొదలు పెడతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో అంతా బాగా ఉన్నప్పటికీ కూడా ముందుకు జరిగినటువంటి కొన్ని విషయాలు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఎందుకని వ్యవహారాలు ముందుకు జరగట్లేదు అనే ఒక ఆలోచనలో ఎక్కువగా పడుతూ ఉంటారు. అంతా బాగానే ఉంది, మనం చేయాల్సినటువంటి పనులన్నీ కరెక్ట్గానే చేస్తున్నాం, సమయానికి రావాల్సినటువంటి రెవెన్యూ రావట్లేదు అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. పిల్లల యొక్క వివాహ వేడుకల్లో జరిపించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. దానికి తగినటువంటి ప్రయత్నాలు అనేవి ఆరంభించగలుగుతారు. వారాంతాల్లో బంధువుల యొక్క వివాహాల్లోనూ మరియు అదేవిధంగా బంధువుల యొక్క శుభకార్యాల్లోనూ పాల్గొనటం, బంధువులతో గడపటం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. స్నేహితులు బంధువులతో గడిపినప్పుడు వారి యొక్క సహకారం, వారి యొక్క ధైర్యం అనేది మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మ్యాథమెటిక్స్లో కొద్ది ఎక్కువగా కష్టపడి చదవగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా పొందగలుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో మరియు అదేవిధంగా ఏదైతే రిలేషన్షిప్స్లో కానీ ఒకటే సూటిగా ఉండగలుగుతారు. అనవసరమైనటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలనుకుంటారు. పెద్దలు చెప్పినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇంట్లో చెప్పి ఒప్పించి ముందుకు వెళ్ళాలని చెప్పేటువంటి ఒక ముక్కుసూటితనంతో ఉంటారు. మీ యొక్క ముక్కుసూటితనం కొన్నిసార్లు మీకు సమస్యలు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి అనేది కూడా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించండి, దుర్గాదేవిని పూజించండి. రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి సప్తమంలో జరుగుతున్నది. రాశి వారికి నవధాన్యాలు దానం ఇవ్వండి, వీలైతే నవగ్రహ ఆరాధన చేయండి, కుజగ్రహ మంత్ర జపాన్ని చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, ఆకుపూజ వీలైతే ఆకుపూజ చేయించండి. సప్తమంలో జరుగుతున్నటువంటి శని ఈ రాబోతున్నటువంటి 29వ తారీఖున సప్తమంలోకి ప్రవేశించబోతున్నాడు. అది ఈ సంవత్సరం నుంచి 2.5 సంవత్సరాల పాటు సప్తమంలో ఉంటుంది. ఇది వైవాహిక జీవితంలో శారీరక శ్రమ, వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంది. ధన సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. షష్టమంలో జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమి సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం నుంచి రాశి వారికి ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సుఖాన్ని ఇవ్వగలుగుతుంది. శత్రువుల మీద ఒక మెట్టు పైచేయి సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లోనూ, ధన సంబంధితమైన వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. 29వ తారీఖున జరగబోతున్నటువంటి ఈ యొక్క పాక్షిక సూర్యగ్రహణం, దాని తర్వాత షష్టగ్రహ కూటమి ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది.
మీరు చేస్తున్నటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి కార్యాలయాల్లో ఎక్కడైతే పనిచేస్తున్నారో సుఖాన్ని, ప్రెజర్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ముఖ్యంగా సుఖాన్ని పొందగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తూ ఉన్నది. రాజకీయంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీకు రావాల్సినటువంటి పదవులు మీకు సరైన సమయంలో రావటం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది. మరి అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఇన్ని రోజులు నేను పడినటువంటి కష్టానికి, శ్రమకి, శారీరక శ్రమకి, మానసికమైనటువంటి శ్రమకి తగినటువంటి ఫలితం నేను ఎప్పటికైనా పొందుతాను అనుకుంటున్నానో అది వచ్చింది అని చెప్పి మీరు భావించగలుగుతారు. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో మీ అనుకున్న విధంగానే ఒక నూతన ఉద్యోగంలో ఒక మంచి ప్యాకేజీలో మీరు పొందడం అనేది ఒక మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా మీకు ఉన్నటువంటి పలుకుబడిని మీరు ఉపయోగించగలుగుతారు. మీరు పోతున్నప్పుడు మీ యొక్క రాజకీయ పలుకుబడి ముందుకు వెళ్ళగలుగుతుంది. మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం 10 మందిలో అందరికన్నా ఎక్కువగా గౌరవం పొందగలుగుతారు. అది మానసికమైనటువంటి సంతృప్తిని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. తులారాశి వారికి యొక్క సహాభూతున్నటువంటి విశ్వావసనం సంవత్సరంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. ఈ వారంలో కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. వాటితో పాటు ఎంసెట్ కానీ నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి స్థైర్యంతో, మానసికమైనటువంటి ధైర్యంతో రాయగలుగుతారు. పూర్తి ఆరోగ్యపరంగా కూడా వయోవృద్ధులకు కూడా ఆరోగ్యపరంగా అనుకున్న దానికన్నా ఆరోగ్యంలో ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతూ ఉంటుంది. మానసికంగా కూడా ఇది ఒక మంచి పరిణామంగా మీరు నమ్ముతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగ్రహ అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉంది. కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు మేధా దక్షిణామూర్తి ఎవరైతే కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. త్రికోటేశ్వర స్వామి మీద దక్షిణామూర్తి ఫోటో కానీ ఏదైనా ఉంటే ఇంట్లో ప్రతిమ ఉన్నట్లయితే ఆ యొక్క గురుగ్రహ మంత్ర జపంతో స్వామివారిని పూజించండి. గురువారం పూట పూజించండి. గురుబలం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి పూజించాల్సింది హనుమాన్ దేవాలయంకి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పఠించండి. మరియు అదేవిధంగా సింధూరాన్ని సమర్పించండి. సింధూరాన్ని సమర్పించి ఆ ఇచ్చినటువంటి సింధూర ప్రసాదంలో ప్రతినిత్యం ఆ సింధూరాన్ని పెట్టుకోండి. మీకు మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి సంతృప్తిని పొంది ఉంటారు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. ఉన్నటువంటి కష్టాలను ఎలాగైనా సరే అధిగమించాలి. ఏవైనా కష్టాలు మనిషికి కాకుండా ఉంటే రాయికి రప్పకి రావు కదా అనేటువంటి ఒక మనస్తత్వానికి రాగలుగుతారు. అనవసరమైనటువంటి దుబారా ఖర్చుని తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావించగలుగుతారు. ఇప్పుడు మన చుట్టూ తిరిగేటువంటి వారు మనం ఇస్తే కానీ, మనం టీ ఇప్పిస్తే కానీ టీ తాగలేనటువంటి వారు, మనం తిండి పెడితే కానీ తినలేటువంటి వారు, ఖర్చుల కోసం మీ దగ్గర డబ్బులు యాచించేటువంటి వారు, మీ మీదే బయట బ్యాడ్ ప్రాపగాండా చేయటం, రాజకీయంగా మీకున్నటువంటి ఎదుగుదలను చూసి ఓర్వలేక 10 మందికి మీ గురించి బ్యాడ్గా చెప్పేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారందరికీ ఒక గుణపాఠం చెప్పాలని చెప్పి భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు అనేవి సర్వసాధారణం. ఇక మూడో వ్యక్తి ప్రమేయం లేకుండానే ఈ యొక్క సమస్యలను సరితూల్చుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. సంపాదించే డబ్బు సరిగా ఉన్నప్పటికీ దానికి తగినటువంటి విధంలోనే ఏదో విధంగా డబ్బు అనేది ఖర్చు అవ్వటం, ఆన్లైన్ షాపింగ్లో ఎక్కువగా డబ్బు వృధా అవుతుందని చెప్పి గమనించగలుగుతారు. అనవసరమైనటువంటి వస్తువులు 1కి 2 కొనటం, ఇంట్లో ఆ వస్తువులకి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉండటం,
వాటిని ఖర్చు విషయంలో తగ్గించుకోవాలి, దుబారా ఖర్చు తగ్గించుకోవాలి అని చెప్పి భావించగలుగుతారు. ఈ రాశి వారికి మానసికంగా ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగుండే విధంగా ఉంటుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు బాగా రాణించగలుగుతారు. మ్యాథమెటిక్స్లో, యాప్టిట్యూడ్లో, రీజనింగ్లో కొద్ది ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు వ్యాపార పరంగా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలంగా ఉన్నప్పటికీ ఏదో విధంగా మానసికమైనటువంటి శ్రమ, బాగా కలిసినటువంటి వారు మీతో తిరిగినటువంటి వారు శత్రువులుగా మారారు అని చెప్పి తెలిసి ఒక విధంగా భయాన్ని, మానసికమైనటువంటి ఆందోళనకి కలిగించే విధంగా ఉంటుంది. ఏ పుట్టలో ఎలా ఉంది, ఏ మనిషి మనస్సులో ఏముందో అర్థం కానటువంటి సమాజం, కలియుగం అని చెప్పి ఒక ఆలోచనకు వెళ్ళగలుగుతారు. పిల్లలకి ఎలాగైనా సరే వివాహం చేయాలి, మరియు పిల్లలకి సంబంధాల గురించి ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు వెళ్తుంది. బంధువుల యొక్క సహాయం తీసుకునైనా సరే పిల్లలకి వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ యొక్క విషయాలు ముందుకు తీసుకెళ్తారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ సంబంధాలు వస్తారని చెప్పినటువంటి వారు దగ్గరికి రానటువంటి పరిస్థితి. ఎందుకు రావట్లేదో కనీసం ఫోన్ ద్వారా అయినా సరే ఆ యొక్క విషయం చెప్పలేనటువంటి పరిస్థితి. వివాహ వేడుకల్లో పాల్గొనగలుగుతారు. బంధువుల శుభకార్యాల్లో పాల్గొని మానసిక సంతృప్తిని పొందగలుగుతారు. ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది. పిల్లలు ఎలా సెటిల్ అవుతున్నారు, వాళ్ళ సమయానికి వస్తున్నారా, రావట్లేదా, వాళ్ళు ఏం తింటున్నారు అనేటువంటి విషయాల గురించి ఎక్కువగా ధ్యాస అనేది వారి మీదకి మళ్ళుతూ ఉంటుంది. వాళ్ళు ఎలాగైనా సరే జీవితంలో నాకన్నా ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలి, నేను పడినటువంటి కష్టాలు వాళ్ళు పడకూడదు అనేటువంటి యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో అది ఆ యొక్క విషయం మీద ఎక్కువగా ఆలోచన అనేది మనసు మళ్ళుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి అర్ధాష్టమ శని ప్రభావం అనేది వృశ్చిక రాశి వారికి తగ్గింది. పంచమంలోకి శనిగ్రహ సంచారం 29వ తారీఖున రాత్రి 11:15 జరుగుతుంది. పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమిగా మారబోతున్నది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో ఇది ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి, ఎవరో కంపల్షన్స్తో బంధువులు అని చెప్పి, స్నేహితులు అని చెప్పేసి, ఇన్సూరెన్స్లు అని చెప్పేసి, 1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయని చెప్పి ఎవరో చెప్పారని చెప్పేసి తెలిసి తెలియనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండాలి. మోసపూరితమైనటువంటి మాటలకి కూడా దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా చదవండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, మరియు నవగ్రహ దానం వీలైతే చేయండి. రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమిలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శారీరక శ్రమ, మానసిక శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. మానసిక స్థైర్యంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలను అనే ఒక నమ్మకంతో ఉంటారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీరు చేసేటువంటి పనులకి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఖర్చు పెట్టి డబ్బు సంపాదిస్తున్నాను కానీ ఆ డబ్బు ఎటు వెళ్తుంది అని చెప్పి ఒక లెక్క వేసుకోవాలని చెప్పి ఆ యొక్క ఆచరణలోకి తీసుకురావాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అనవసరమైనటువంటి దుబారా ఖర్చు, ఆన్లైన్లో 1-2 వస్తువులు కొనడం అనేది ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి వస్తువులు ఇంట్లో పేరుకుపోతూ ఉంటాయి. ఈ విషయంలో ఖర్చుని తెలిసిన వాళ్ళు కదా, మళ్ళీ ఇస్తారు, రేపిస్తారు అని చెప్పి ఇచ్చినటువంటి వారు సమయానికి డబ్బు ఇవ్వక, కట్టాల్సిన చోట సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ అవ్వక కొన్నిసార్లు శారీరక, మానసిక శ్రమకు గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇక పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉన్నా సరే వాటన్నిటికీ ఒక కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు. వైవాహిక జీవితంలో, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా కోపాన్ని తగ్గించుకోవాలి, మాట్లాడే ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ముక్కుసూటిగా చెప్పగలుగుతారు. ఏదైనా సరే పెద్దల యొక్క నిర్ణయానికి గౌరవం ఇవ్వాలి, కుటుంబంలో అందరినీ ఒప్పించిన తర్వాత ముందుకు వెళ్ళాలని చెప్పి
మీకు నిర్ణయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. ఖర్చు విషయంలో ఎలా ఉన్నా సరే కుటుంబం అంతా కలిసి ఒకటే తాటి మీద ఉండాలని చెప్పి మీ యొక్క నిర్ణయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. ఆ విషయాన్ని ముందుకు వెళ్తగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ బంధువుల సహాయం తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అంటే తెలిసిన వారి సహాయం ద్వారా మీకున్నటువంటి పరపతిని వాడి ముందుకు వెళ్ళాలి, అనుకున్నటువంటి పనిని నెరవేర్చాలి సమయానికి అని చెప్పి అనుకుంటారు. పిల్లల యొక్క సెటిల్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఉంటుంది. పిల్లలకి ఉద్యోగపరంగాను వారి చదువు పరంగాను ఎలా చదువుతున్నారు, వారిని ఒక కంట కనిపెట్టాలి అని చెప్పి భావిస్తారు. తెలిసి తెలియక చేసినటువంటి తప్పుని ఆఫీస్లో మీ మీద ఎత్తి చూపి మీకు రావలసినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ వాటిలో అడ్డుపడటానికి ఎక్కువ మందిగా ప్రయత్నం చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారిని ఎలాగైనా సరే ఒక విధంగా అడ్డుకట్ట వేయాలి వారు చేసేటువంటి ప్రయత్నాలకి అని చెప్పి భావిస్తారు. రాశిలో ఉండేటువంటి వారికి శారీరక శ్రమ ఈ వారం కొంచెం ఎక్కువగా ఉండే విధంగా గోచరిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కుటుంబంలో వివాహ ప్రయత్నాలకి ఆరంభించాలని చెప్పి భావిస్తారు. సంబంధాలు కనపడుతున్నప్పటికీ కూడా దగ్గరికి రానటువంటి పరిస్థితి, ఎప్పుడు పిల్లలకి పెళ్ళి అవుతుంది అన్న ఆలోచన ఉంటుంది. ఫోన్ చేస్తానంటారు, చేయరు. సమయానికి ఎందుకు రావట్లేదు అనే విషయాన్ని కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో వారు ఉంటారు. అసలు బంధువుల సహాయం తీసుకుందామా అని చెప్పి ఒక ఆలోచనకి కలుగుతుంది. బంధువుల యొక్క శుభకార్యాల్లో పాల్గొనగలుగుతారు, మానసిక సంతృప్తి పొందగలుగుతారు. మీ మనసులో ఉన్నటువంటి నిర్ణయాల్ని మరియు మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క వివాహ విషయాల్ని వారితో చర్చించి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారి విద్యార్థులు కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకి గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు ఈ రాశిలో ఉన్నటువంటి వారు. నూతన వ్యాపార ప్రయత్నాలు, మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి శారీరకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండండి. 10 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు ఎప్పుడు రావు. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్టాక్ మార్కెట్లో పెడతాము, అది పెడతాము, ఇది పెడతాము అని చెప్పేటువంటి వాళ్ళని దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశిలో ఉన్నటువంటి వారికి. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహం మంత్రజపం చేసుకోండి, హనుమాన్ చాలీస చదవండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు అదేవిధంగా రాబోతున్నటువంటి 29వ తారీఖున షష్టగ్రహ కూటమి జరుగుతున్నది. నవధాన్యాలను దానం ఇవ్వండి. మరియు అదేవిధంగా వీలైతే నవగ్రహ ధ్యానం చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేసుకోండి, శనిగ్రహ మంత్ర జపం చేసుకోండి. ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అర్ధాష్టమ శని స్టార్ట్ అవ్వబోతున్నది 29వ తారీఖున రాత్రి 11:15 కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్లోను ఆరోగ్యపరంగాను వయోవృద్ధులకి ఎవరికైతే అంతర్లీనంగా ఉన్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి బయటికి రావటం కానీ, ఆరోగ్యపరంగాను ఆస్తిని విషయంలోనూ క్రయ విక్రయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. ఉన్నతాధికారుల యొక్క మెప్పును పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి కృషికి మీకు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకు పడగలుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు నెలకొల్పుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఉన్నతాధికారులతో మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో మంచి ర్యాప్ పవర్ బిల్డ్ చేసుకోగలుగుతారు. అది మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి మీరు భావించగలుగుతారు. మరి మీరు రాసినటువంటి వ్యాసాలకి, మీరు చేస్తున్నటువంటి పనులకి సంఘంలో ఒక మంచి గుర్తింపు రాగలుగుతుంది, ఒక మంచి పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. మరియు అదేవిధంగా ఒక మంచి రాజకీయంగాను మీకు పదోన్నతి, మీరు ఆశించినటువంటి పదవి రాజకీయంగా మీకు లభించడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని రోజులు నేను పడినటువంటి కష్టానికి సమయానుకూలంగా నాకు మంచి పదవి రావటం అనేది ఒక దైవ వరంగా మీరు భావించగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వారి మీద ఒక నమ్మకం పొందగలుగుతారు. వారి జీవితంలో ఎలాగైనా సరే మంచి స్థాయికి చేరుకోగలుగుతారు.
అనే ఒక నమ్మకం పెరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి 29వ తారీఖున షష్టగ్రహ కూటమి ఈ రాశిలో ఉండేటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి స్థానంలో జరుగుతున్నది. ఇది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది, స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. అనుకున్న దానికన్నా కూడా ఒక మంచి స్థాయిలోకి మిమ్మల్ని నించోబెడుతుంది. రాజకీయంగాను ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భూ సంబంధితమైన విషయాల్లోనూ కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లోనూ మధ్యవర్తి పంచాయతీలు కానీ పోలీస్ పంచాయతీల విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఒక మంచి సానుకూలమైనటువంటి వారంగానే ఈ వారం కూడా గడుస్తుంది. రాజకీయంగా మీరు ఒక పై చేయి సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఒక అడుగు ముందుకు పడుతుంది. మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందగలుగుతారు. శని ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారంతో ఏదైతే ఏలినాటి శని ప్రభావం అనేది 29వ తారీఖున రాత్రి 11:15 షష్టగ్రహ కూటమితో ఏలినాటి శని ప్రభావం అనేది ముగుస్తుంది. శని తృతీయంలో ఉన్నప్పుడు ఒక మంచి స్థితిని ఇవ్వగలుగుతాడు. గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వకపోయినా సరే కష్టాన్ని కలిగించాడు. కానీ శని మంచి స్థానంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాల 6 నెలల పాటు అధికారాన్ని ఇవ్వగలుగుతాడు, రాజ్యాధికారాన్ని ఇవ్వగలుగుతాడు, స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. శని యొక్క స్థితి అనేది ఆ విధంగా ఒక మంచి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, రాజకీయంగా పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం. విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్ సివిల్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి సమయం ఉంటుంది. రాహువు శని కలిసి కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి మే 18వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కేతుగ్రహ ఆరాధన, వినాయకుడిని స్తుతించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. మరియు వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్రజపం చేసుకున్నట్లయితే విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇంకా ఎక్కువగా కూడా పొందగలుగుతారు. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క కుంభరాశి వారికి 29వ తారీఖున శని సంచారం ధనస్థానంలోకి అంటే సెకండ్ పొజిషన్లోకి జరగడంతో ఇన్ని రోజులు జన్మరాశిలో కలిగించినటువంటి కొన్ని కష్టాలు ఏవైతే ఉన్నాయో శని ఆ యొక్క కష్టాల నుంచి కొంచెం దూరం అవ్వగలుగుతారు. ముఖ్యంగా జన్మరాశిలో ఉండేటువంటి శని మానసికమైనటువంటి వెతక కారకం అవుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి షష్టగ్రహ కూటమి ధనస్థానంలో, రాహువు కూడా ధనస్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారంతో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఆరంభమవుతాయి. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని పొందగలుగుతారు. మానసికంగా ఏదైనా సరే ఎటువంటి కష్టాన్ని వచ్చినా సరే దాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తి అనేది పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. దుబారా ఖర్చుని తగ్గించుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చుని 1కి 10 రూపాయలు పెట్టేటువంటి ఖర్చుకి దూరంగా ఉండాలనుకుంటారు. కుటుంబ సంబంధ బాంధవ్యాల్ని బాగా నెలకొల్పుకోవాలి, అందరూ ఐకమత్యతగా ఉండాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు ఆరంభించగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చులు ఆన్లైన్ షాపింగ్స్లో పోయిన చోట వృధా ఖర్చులు తగ్గించుకోవాలి అని అనుకుంటారు. దానికి తగిన విధంగానే ఆన్లైన్ షాపింగ్స్ విషయంలో కట్టడిలోకి రాగలుగుతారు. వృధా ఖర్చులు తగ్గించుకోవాలి, పిల్లల యొక్క ఎదుగుదల, వారి యొక్క భవిష్యత్తు గురించి ఎక్కువగా పట్టించుకోవాలి అనుకుంటారు. ఇన్ని రోజులు ఉద్యోగపరంగా కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఈ రాశి వారికి వచ్చిందో ఆ యొక్క పరిస్థితి నుంచి 29వ తారీఖు నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఆర్థికంగా కూడా ఒక మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. 29వ తారీఖున ఎప్పుడైతే శని జన్మరాశిలో నుంచి సంచారం చేసి ధనస్థానంలోకి వెళ్ళగలుగుతాడో ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా శారీరక శ్రమ ఏదైతే ఉందో ఆ యొక్క శారీరక శ్రమ నుంచి బయటకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంది.
ఉన్నటువంటి స్థితిని కొనసాగించే విధంగానే గోచరిస్తూ ఉన్నది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. దానికి తగినటువంటి ప్రయత్నాలలో ముందడుగు పడుతూ ఉంటుంది. కొత్త గృహం కొనుక్కోవాలని చెప్పేసి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక విధమైనటువంటి ప్రయత్నాలలో సానుకూలమైనటువంటి ఫలితాలు కొనుక్కోవాలి, కొత్త గృహం కొనుక్కోవాలా, సెకండ్ హ్యాండ్ గృహం కొనుక్కోవాలా అనేటువంటి ఆలోచనలోకి రాగలుగుతారు. విద్యార్థులు, విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు మ్యాథమెటిక్స్లో, గణితంలోనూ, రీజనింగ్లోనూ, యాప్టిట్యూడ్లోనూ కొద్ది ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా గోచరిస్తూ ఉన్నది. రాజకీయంగా మీరు ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో మానసికంగా మీరు శారీరకంగా మీరు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇరుగు పొరుగులో ఉండేటువంటి వారు, మీరు డబ్బులు ఇస్తేటువంటి వారు తినేటువంటి పరిస్థితి లేనటువంటి వారు కూడా మీ మీదవి ఉన్నవి లేనటువంటి విషయాలని ఎక్కువగా చెప్పి మీకు రావలసినటువంటి ఏవైతే పదవులు ఉన్నాయో, రాజకీయంగా రావాల్సినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటిని మధ్యలోనే తుంచేసేటటువంటి వారు ఎక్కువగా అవుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు మరియు అదేవిధంగా మిగతా వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్రజపం చేసుకోండి. వటవృక్షం, రాగి చెట్టును చుట్టూరు ప్రదక్షిణ చేసిన తర్వాత కింద దీపారాధన చేయండి. త్రికోటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, కోటప్పకొండ దర్శనం చేయండి. ఎందుకంటే బ్రహ్మసూత్రంతో కలిగినటువంటి లింగం అక్కడ ఉంది. చేయటం వల్ల బ్రహ్మసూత్రంతో కలిగి ఉన్నటువంటి లింగం ద్వారా ఎప్పుడైతే మీరు దర్శనం చేసుకుంటారో మీకు గురుగ్రహ బలం అనేది పెరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ నవగ్రహ దానం చేయండి. నవగ్రహ ధాన్యాలు ఏవైతే ఉంటాయో నవగ్రహ చుట్టూరు ప్రదక్షిణం చేసిన తర్వాత నవధాన్యాలు ఏవైతే ఉంటాయో నవధాన్యాలను అక్కడ పక్కన ఉన్నటువంటి దేవాలయంలో, మీకు దగ్గరగా ఉన్నటువంటి దేవాలయంలో దానం చేయండి. ఇది మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మీనరాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ యొక్క వారంలో షష్టగ్రహ కూటమి జన్మరాశిలో జరుగుతున్నది. తద్వారా వచ్చినప్పటికీ శారీరక, మానసిక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలో శని సంచారం అనేది 29వ తారీఖున జరుగుతున్నది. అదిగాక షష్టగ్రహ కూటమి కూడా వచ్చినప్పటికీ ఆల్రెడీ వారం మొదట్లోనే 5 గ్రహాలు జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. వారాంతంలో వచ్చినప్పటికీ 6 గ్రహాలు జరుగుతాయి అన్నమాట. 6 గ్రహాలు జన్మరాశిలోకి సంచారం చేయటం వల్ల మానసికమైనటువంటి అశాంతి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీలైతే మీరు డ్రైవింగ్ చేయకుండా వేరే వాళ్ళని డ్రైవింగ్ చేయమని ఆప్షన్ ఉంటే మటుకు అదే స్విచ్ ఆన్ అవ్వటం అనేది చాలా ఉత్తమమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి, మరి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, కుటుంబంలో జరిగేటువంటి చిన్న చిన్న విషయాలని ఎక్కువగా మానసికంగా తీసుకొని బాధపడకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విషయాన్ని క్లియర్గా ముందుకు తీసుకురాగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, కోపతాపాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ₹1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయని చెప్పేటువంటి వారు ఎక్కువగా ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలాంటి మోసాలకి మరి అదేవిధంగా బంధువులు, స్నేహితులు అని చెప్పి మీతో అన్నెసెసరీ ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్సులు తీసుకోమని చెప్పి, లేకుండా ఉంటే భూమిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేటువంటి వారికి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటికి దూరంగా ఉంటారు. ఎప్పుడో దూరంగా ఉండేటువంటి బంధువులు ఫోన్ చేసేసి మీకు ఉన్నవి లేనివి ఏదో మాటలు చెప్పి మానసికంగా స్థిరంగా ఉన్నటువంటి మీ మనస్సులో కలిగించేటువంటి వైషమ్యాలు, మానసికమైనటువంటి ఆందోళనకు గురయ్యేటట్టుగా చేసే విధంగా ఉంటాయి. ఆ విషయాలకి దూరంగా ఉండాలనుకుంటారు. వారు ఫోన్ చేసి 5 నిమిషాల్లో మీకు ఏదో విషయం చెప్తారు. ఆ యొక్క విషయాన్ని ఎక్కువగా ఆలోచించి మీ మానసికంగా ఉండేటువంటి ప్రశాంతతను చెడగొట్టేటువంటి విషయాలకి దూరంగా ఉండాలనుకుంటారు. ఆ విషయాలకి వారిని బ్లాక్ చేయడమే బెటరు, వాళ్ళకి దూరంగా ఉండడమే బెటర్ అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ఒక అడుగు ముందుకు తీసుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి షష్టగ్రహ కూటమి జన్మరాశిలో జరుగుతున్నది. ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా
మార్పు చేర్పులు తీసుకోవాలనుకునేటువంటి వారు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు మారాలనుకునేటువంటి వారికి తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో, వ్యాపార పరంగా కూడా పెద్ద నిర్ణయాల విషయంలో కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే జన్మరాశిలోకి శని సంచారం 29వ తారీఖున రాత్రి 11:15 స్టార్ట్ అవుతున్నది. మీనరాశి వారికి ఇది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లు, మానసికమైనటువంటి ఒత్తిడిని ఎక్కువగా ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులకి ఈ వారం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కొద్దిగా ఎక్కువగా కష్టపడి చదవాలి. మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్తో పాటు మిగతా సబ్జెక్ట్స్ మీద కూడా కొద్ది కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్ సీజన్ అనేది వచ్చేసింది కాబట్టి మార్చిలో పోటీ పరీక్షలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరీక్షల్లో కూడా ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు నవగ్రహాల చుట్టూరు ప్రదక్షిణ చేయండి. మరియు అదేవిధంగా శని జన్మరాశులకు వచ్చాడు కాబట్టి శని దీపాన్ని వెలిగించండి. మరియు వాటితో పాటు నవధాన్యాలను దానం ఇవ్వండి. ఎందుకంటే రాబోతున్నటువంటి పాక్షిక సూర్యగ్రహణం కూడా ఈ యొక్క రాశిలోనే జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా సరే నవగ్రహాలు చుట్టూరు ప్రదక్షిణ చేసి 9 ప్రదక్షిణాలు, మరియు అదేవిధంగా శని ముందు శనివారం పూట శనిహోరా సమయంలో దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత నల్లటి వస్త్రంతో దీపాన్ని వెలిగించండి. దాంతోపాటు మీరు ఈ యొక్క నవధాన్యాలు ఏవైతే ఉంటాయో నవధాన్యాలను దానం ఇవ్వండి. ఇది మీకు ఆరోగ్యపరంగాను, ఐశ్వర్యపరకరంగాను, ఫైనాన్షియల్గాను విద్యార్థులకి అందరికీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.